హలో అండి. నేను మీ నవీనాని. 'బంగాళదుంప పార్ట్ 2'కైతే అయితే స్వాగతం. అబ్బో! ఏంటక్కో 'బాహుబలి పార్ట్ 2' కన్నట్టు చెప్తున్నావంటారా? అలా ఉంటది మరి మన బంగాళదుంప కర్రీతో అయితే. ఇక కరివేపాకేయడం అయితే లాస్ట్ వీడియోలో మర్చిపోయానని చెప్పాను కదా! సో, మధ్యలో సగం వేగాకైతే వేసేసాననమాట. ఇలా వేసినా కూడా బానే ఉంటది. ఎందుకంటే బంగాళదుంప మనకి పూర్తిగా ఫ్రై అవ్వలేదు కాబట్టి మధ్యలో వేసుకోవచ్చు. ఇక అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. బంగాళదుంప ముక్కలైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక కారం అయితే యాడ్ చేసుకొని దీన్నైతే సిమ్‌లోనే పెట్టుకొని బాగా మగ్గిచ్చేసుకున్నానండి. ఆల్మోస్ట్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోనే నాకు స్పైసీనెస్ ఇంకొంచెం చాలదనిపించి ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే కొబ్బరి తురుము అయితే వేసుకున్నాననమాట. లాస్ట్ వీడియోస్‌లో నేను చెప్పాను కదండీ! ఎక్కువగా నేను కిచెన్‌లోనే ఉంటానని చెప్పేసి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. "అక్క కుకింగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా! రెసిపీస్ షేర్ చేయొచ్చు కదా!" అని చెప్పేసి. మొదలు ఈ ఛానల్‌కే దిక్కులేదు సిస్టర్. ఇంకో ఛానల్ ఎలా స్టార్ట్ చేసేది చెప్పండి. ఈ ఛానల్‌నే ఫస్ట్ గ్రో చేయాలి. ఇంతకుముందు చాలా ఛానల్ స్టార్ట్ చేసి ఆఫ్ చేశానని చెప్పాను కదా! ఫస్ట్ ఈ ఛానల్ మీద ఫోకస్ పెట్టి ఈ ఛానల్ మనకి గ్రో అయితేనే దీంట్లోనే అన్నీ షేర్ చేస్తాను. ఇంకో ఛానల్ అనే ఉద్దేశమే లేదు. ఇక దీంట్లోనే ఏవైనా కూడా పోస్ట్ చేస్తాను. రెసిపీస్ కానీ, వ్లాగ్స్ కానీ. అందుకే నేను నవీన వ్లాగ్స్ అని పెట్టుకున్నాను కానీ ప్రత్యేకించి కుకింగ్‌కి సంబంధించి కానీ, ట్రావెల్‌కి కానీ అలా పోస్ట్ చేయలేదనమాట. ప్రతిదీ ఈ వీడియోస్‌లోనూ ఈ ఛానల్‌లోనే నేను పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. ఎందుకక్క కొబ్బరి ఇక్కడ గ్రేట్ చేస్తున్నావు అంటారా? ఏమోనండి కొంచెం ఫ్లేవర్ బావుంటది అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఎండు కొబ్బరి అయితే గ్రేట్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయితే కాదులెండి. ఇక ఇక్కడైతే బాగా కలిపేసుకున్నాక నాకు ఇంకొంచెం కొబ్బరి చాలదు అనిపించేసింది. అందుకని చెప్పేసి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాననమాట. ఇక్కడైతే బంగాళదుంప కర్రీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.